ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలా ఏం నడుస్తుంది అంటే మంత్రులు వర్సెస్ మంత్రులు అన్న లెక్క నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చాలామంది మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు, మీడియా వాళ్ళు కావచ్చు, బయట నుంచి చూస్తున్న అనలిస్టులు అందరూ ఏం చెప్తారంటే ఎవరి మీదనన్నా మాట్లాడుకోవచ్చు, కానీ వాళ్ళ హైకమాండ్ని, వాళ్ళ అగ్రనాయకులని ఏమనకుండా ఉంటే సరిపోతుంది. వాళ్ళ దగ్గర ప్రజాస్వామ్యం ఎట్లుంటుందంటే ఇక్కడ సీఎం గారి మీద కూడా మాట్లాడతారు. వాళ్ళు సీఎం తీసుకున్న నిర్ణయాలను కూడా వ్యతిరేకించవచ్చు, కానీ వాళ్ళ హైకమాండ్లో ఉన్న నాయకులని ఏమనకపోతే నడుస్తుంది. ఇక్కడ అట్లనే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఎట్లా నడుస్తుంది అంటే అసలు చాలా సందర్భాలలో అసలు ఇక్కడ సీఎంని పట్టించుకోకుండా ఏం లేకుండా వీళ్ళు డైరెక్ట్ అధిష్టానం దగ్గరికి పోతారు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో ఏమైనా పంచాయతీ ఉందనుకోండి, లేకపోతే ఆ మంత్రితోని ఏమైనా పంచాయతీ ఉందనుకోండి, అదే నియోజకవర్గంలో ఇద్దరు మంత్రులకు ఏమైనా పంచాయతీ ఉన్నా ఇక్కడున్న ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ అధిష్టానంకి లెటర్ రాస్తారు, లేకపోతే అధిష్టానం దగ్గరికి పోయి చెప్పొస్తారు. అధిష్టానం దగ్గర ఉండేటోళ్ళకి ఎవరికన్నా ఉన్నారనుకోండి వాళ్ళకి చెప్తారు. అట్లా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. అయితే ఇప్పుడు ఏం నడుస్తుంది, మంత్రులు వర్సెస్ మంత్రులు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి మంత్రుల మధ్యలో ఎట్లాంటి లొల్లులు అవుతున్నాయి, ఏమవుతున్నాయి మనం చూస్తున్నాం కదా. ఇది ఏడ స్టార్ట్ అయింది అంటే పొన్నం అడ్లూరి లక్ష్మణ్ ఆ ఎపిసోడ్తోని స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయనుకోండి. చాలామంది మంత్రులకి, ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులకి పడదు అనేది ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. అటు ఖమ్మంకి పోతే వాళ్ళది పంచాయతీ అనేది. కానీ బయటకు వచ్చింది మొదటిసారి ఓపెన్గా మీడియాలో వచ్చి, లేకపోతే ఓపెన్గా ఒక బహిరంగ వేదిక మీద మాట్లాడుకున్నది పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ ఎపిసోడ్. సరే, ఆ దున్నపోతు ఇష్యూ పక్కకు పోయింది అనుకునేసరికి మళ్ళొక కొత్త ఇష్యూ ఇప్పుడు వివేక్ వర్సెస్ లక్ష్మణ్ నడుస్తుంది. ఇంకో దిక్కు ఏం నడుస్తుంది, సీతక్క కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి నడుస్తుంది. అన్నింటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు గతంలో ఆ జూబ్లీహిల్స్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పొన్నం ప్రభాకర్ కూర్చున్నారు, పక్కనకి వివేక్ కూర్చున్నారు. అడ్లూరి లక్ష్మణ్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ అన్నది ఏంది, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరు వినుంటారు, చూసుంటారు. అది దాని తర్వాత అది ఎక్కడికి దారి తీసింది, ఏంది, పొన్నం ఏదో చింతిస్తున్నా అన్న లెక్క మాట్లాడితే చింతించుడు ఎవరికి కావాలి, సారీ చెప్పాలి అన్న లెక్క అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పీసీసీ ప్రెసిడెంట్ ఇద్దరిని కూర్చోబెట్టుకొని సారీ చెప్పించి ఇక ఇది ఇక్కడికి ముగిసింది, సమస్య పోయింది అన్న లెక్క ఇద్దరు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆడికి అసలు ఈ లొల్లి అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ కొత్త లొల్లి బయటకు వచ్చింది. అది లక్ష్మణ్ వివేక్. ఈయన ఏమంటారు, నిన్న ఈ రెగ్యులర్గా ఇప్పుడు వివేక్ గారు ఏం మాట్లాడారు ఒక్కసారి చూడండి. అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నేను అసలు ఆ మీటింగ్ లో ఉన్నాను, నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్తారు. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, టిమ్రీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్ లో చెప్పినాను. కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి, ఒక సింగరేణి కార్మికుడి కొడుకు యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. ఇది లక్ష్మణ్ కుమార్ గారి మీద డైరెక్ట్ పేరు తీసుకొని ఆయన చెప్తుండు. దీంట్లో ఏం దాపరికాలు లేవు, ఎవరి మీద మాట్లాడుతున్నారు. మంత్రిగా ఉన్నటువంటి దీనికి ఈయన ఏం కౌంటర్ ఇచ్చిండో చూడు. పెద్దలు వివేక్ గారు నిజామాబాద్ మాలల మా కుల బాంధవుల యొక్క ఆత్మీయ సమ్మేళన వేస్తే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ పోతున్నా ప్రచారంలో మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన దాన్ని పోతుంటే ఈరోజు మళ్ళొక మా పేరెంట్స్ మాట్లాడడం కావాల్సుకొని లక్ష్మణ్ కుమార్ అని నా పేరుతోని నేను తప్పు అబద్ధం మాట్లాడినానని, వారి తండ్రి గారు నాకు టికెట్ ఇచ్చిందని మాట్లాడడం. సరే, ఏదైనా కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు
మన పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా రేపు ఉప ఎన్నికలు ఉన్నాయి. రేపు స్థానిక ఎన్నికలను పార్టీ బలోపేతం, పార్టీ ముఖ్యం అందరికంటే, మనందరికంటే పార్టీ ముఖ్యం. మన రాష్ట్ర ప్రభుత్వం నడిపే వాళ్ళం, క్యాబినెట్లో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీలో ప్రజలను ఆశీర్వదించేది. సరే మన మధ్యలో ఏదైనా ఉంటే సరే, నేను తప్పు మాట్లాడినా మీరు ఒప్పు మాట్లాడినా అనేది మన పార్టీ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడితే బాగుండేది. ఏదేమైనా కూడా డాక్టర్ వివేక్ గారి యొక్క విఘ్నతకు, ఆయన మర్యాదకు, ఆయన గౌరవానికి వదిలిపెడుతున్నా తప్ప నేను దీంట్లో ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పార్టీ లైన్ కట్టుబడినట్టు ఒకటే పార్టీని నమ్ముకొని, ఒకటే జెండాను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చినట్టు సామాన్య కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న పార్టీ ముఖ్యం కాబట్టి పార్టీ లైన్ దాటిపోయేది లేదు. వారి విఘ్నతకే, వారి మర్యాదకే ఈ అంశాన్ని వారు నిజామాబాద్లో ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా అని మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఒక 2 స్ట్రాంగ్ పాయింట్లను లేవనెత్తిండు. ఒకటే పార్టీలో ఉన్న, ఒకటే పార్టీలో రాజకీయం చేసిన ఒక సామాన్య కార్యకర్త నుంచి నేను మంత్రి వరకు ఉన్నా, ఒకటే రాజకీయ పార్టీని నమ్ముకొని ఉన్నా అని మాట్లాడిన దాంట్లో ఏంది అంటే ఆయన చెప్పదలుచుకుంది, ఈయనే ఒకటే పార్టీలో ఉన్నాడు కానీ వివేక్ గారు వివిధ పార్టీలల్లో మారుకుంటూ వచ్చి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. గతంలో కాంగ్రెస్లో ఉండే దాని నుంచి బీజేపీలోకి పోయిండు, టీఆర్ఎస్లోకి పోయిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఈయన ఉద్దేశం అదన్నట్టు, నేను ఒకటే పార్టీలో ఉన్నా, ఒకటే పార్టీ విధానాలకి కట్టుబడి ఉన్నా, పార్టీ చూసుకుంటుంది ఏం చేసింది ఏం జరిగింది అనేది, నేను పార్టీ ప్రయోజనాలు ముఖ్యం, నాకు ఒకటే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాడిగా మాట్లాడుతున్నా అంటే ఆయన చాలా పార్టీలు మారొచ్చిండు ఆయన అనేది ఈయన ఇండైరెక్ట్గా చెప్పదలుచుకుంది అది. సరే, ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా, ఈయనే చాలా సందర్భాలలో పాపం గతంలో పొన్నం ప్రభాకర్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ఆయన విఘ్నతకే వదిలేస్తున్నా అన్నాడు. మరి ఏందో ఏం తెలియదు కానీ పొన్నం ప్రభాకర్ ఇష్యూలో ఈయనకి ఏం జరిగింది ఏంది అనేది చూసినాం. మళ్ళీ ఇప్పుడు ఒకసారి వివేక్ గారి ఇష్యూలో ఇది వీళ్ళిద్దరి మంత్రుల పంచాయతీ. ఇంకో దిక్కు ఇంకోటి నడుస్తుంది, మేడారం పనులన్నట అసలు మాకు సంబంధం లేకుండా ఈయన జోక్యం చేసుకుంటున్నాడు పొంగులేటి అని. ఓ దిక్కు సీతక్క, కొండా సురేఖ ఇద్దరు వాళ్ళ హైకమాండ్కి కంప్లైంట్ చేస్తామంటున్నారు, ఇక్కడున్న వాళ్ళకి కంప్లైంట్ చేసిరట, వాళ్ళ సీఎం గారికి కంప్లైంట్ చేసిరట, ఇట్లా ఇదంతా నడుస్తుంది. ఇంకో దిక్కు జూబ్లీహిల్స్లో పోయి జూబ్లీహిల్స్కి ఇన్ఛార్జీలుగా వేస్తే, మంత్రుల్ని ఇన్ఛార్జీలుగా వేస్తే ఆడ ఆ మంత్రులు ఏం పంచాయతీలు పెడుతుర్రు ఏంది అంటే గతంలో దున్నపోత అనేది వచ్చింది కదా, అది అప్పుడే జూబ్లీహిల్స్లా ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఆ పంచాయతీ అట్లా నడుస్తుంది. ఇట్లా మంత్రుల మధ్యలో ఇవన్నీ బయటపడుతున్నాయి ఒకటనుకొకటి కంటిన్యూగా. ఇప్పుడు ఒకటి జరిగింది అంటే ఒక లెక్క మహేష్ కుమార్ గౌడ్ పిలిచిండు, మాట్లాడిండు, నడుస్తుంది. అది అయిపోతుంది అనుకున్నప్పుడు అది ఇక చల్లబడ్డది అనుకోగానే మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో అడ్లూరి లక్ష్మణ్ వివేక్ మధ్యది, ఇంకో దిక్కు కొండా సురేఖ సీతక్క పొంగులేటి, ఇట్లా మంత్రుల మధ్యలో పంచాయతీలు రోజుకొక పంచాయతీ బయటపడుతుంది. అక్కడ ఉన్న మంత్రులే కాకుండా మళ్ళీ కొత్తగా వాళ్ళు ఆల్రెడీ ఆ జిల్లాలో మంత్రులు ఉండుంటారు, 2 3 ఒక్కొక్క దగ్గర ఒకరు అట్లున్నారు. మళ్ళీ ఇన్ఛార్జ్ మంత్రి అని వచ్చి మా మీద పెత్తనం చేసుడేంది, అసలు మా జిల్లాకి మేము మంత్రులు ఉండగా మాకు తెలియకుండా ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చి పెత్తనం ఏంది అని అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజానికి మంచి పాయింట్, అది వాల్యుబుల్ పాయింట్. మేము మంత్రులుగా ఉన్నప్పుడు మాకు తెలియకుండా మా శాఖకి సంబంధించిన దాంట్లలో కూడా వేరేటోళ్ళు వెళ్ళి పెడితే ఇక మేమేం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు. అట్లా వాళ్ళు లేవనెత్తుతున్న పాయింట్లన్నీ కరెక్టే. మరి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు వీళ్ళ రోజు ఒక్కొక్క మంత్రుల దగ్గర నుంచి మంత్రులు కంటిన్యూగా పంచాయతీలు ఏడికి పోతాయి, ఏం జరుగుతుంది, హైకమాండ్ ఏమన్నా పిలిచి మాట్లాడుతుందా? ఎందుకంటే వీళ్ళ పంచాయతీలు ఇక్కడితో ఆగలేదు, హైకమాండ్ కూడా కంప్లైంట్ చేస్తామంటున్నారు, హైకమాండ్ దృష్టికి కూడా తీసుకుపోతున్నారు వీళ్ళు. సో ఒకటైతే ఏమర్థమవుతుందంటే ఈ మంత్రుల మధ్య పంచాయతీలు రోజుకి కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్నాయి అనేది అయితే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మరి ఎందుకోసం వస్తున్నాయి ఈ పంచాయతీలు, ఏ విషయాలలో పంచాయతీలు వస్తున్నాయి అనేది తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు వర్సెస్ మంత్రులు నడుస్తుంది. కొన్ని రోజులు ఏం నడిచింది వాళ్ళ దగ్గర, ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులు కూడా నడిచింది. పలానా ఎమ్మెల్యే నాకు పని కోసం అని పోతే ఆ మంత్రి చేసి పెడతలేడు, వేరేటోళ్ళకి చేస్తుండు, లేకపోతే ఇంకొకరికి చేస్తుండు, ఇట్లాంటి పంచాయతీ కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడు మంత్రులు వర్సెస్ మంత్రుల పంచాయతీ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో.